హాయ్ అండి. అందరికీ నమస్తే. మాఘమాసంలోని పౌర్ణమి రోజు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేస్తే మంచిది కదా! అందుకని చెప్పి మేము మా దగ్గరలో ఉన్న సముద్రం స్నానానికైతే వెళ్ళామనమాటండి. ఇంటి దగ్గర 6 గంటలకు స్టార్ట్ అయ్యామనమాట. ఇదిగోండి 6 గంటలకి ఇంత మంచుందండి. విపరీతమైన మంచనమాట. మంచు పడుతూ ఉందనమాటండి 6 గంటలకి ఈ టైంలోను. వెళ్ళేటప్పుడు చలనిపించిందండి. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదనమాట ఇంకా. ఇదిగోండి సూర్యభగవానుడు కూడా ఉదయిస్తున్నాడనమాట. మంచు పడడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళామనమాటండి వెళ్ళేటప్పుడు. మొత్తానికైతే అక్కడికి వెళ్ళిపోయామనమాటండి. అయితే కొంచెం దూరంలోనే ఆటోలవి అలౌ చేయలేదనమాట పోలీసులింకా. ఇక్కడి నుంచి ఆటో దిగేసి ఇంక నడక స్టార్ట్ చేశామనమాటండి. అటు ఇటు జీడి మామిడి తోట, తర్వాత కొబ్బరి తోటలు ఎక్కువున్నాయనమాటండి అక్కడ. కొద్దిగా తారు రోడ్డు మీద నడిచాము. తర్వాత నుంచి ఇసుకలోంచి వెళితే పక్కన సైడ్ రూట్ ఉందండి. దగ్గర అన్నారనేసి వెళ్ళామనమాట. అసలు అడుగులు పడలేదండి ఇసుకలోను. తర్వాత మాకిక్కడేంటంటే, రేపుల వారం అనేది బాగా ఫేమస్ అనమాటండి స్నానాలకి. కానీ అక్కడ జనం ఫ్లోడింగ్ ఎక్కువుంటుందనమాట. ఎక్కడెక్కడి నుంచో బస్సులు కూడా వేస్తారండి ఆ రోజు ప్రత్యేకంగాను. ఇక్కడేంటంటే, రాంబెల్ అనేది మాకు దగ్గర ప్లస్ ఏంటంటే, జనం ఫ్లోడింగ్ అంత ఉండదనమాటండి. అలాగే పూడిమడక అనే సముద్రం దగ్గర కూడా స్నానాలెక్కువ చేస్తారు. అక్కడ కూడా తీర్థం జరుగుతదంటండి. జనాలు అక్కడికి కూడా వెళ్తారు. మేము మొత్తానికి ఇలా దగ్గరికి వెళ్ళిపోయామనమాటండి. బీచ్ దగ్గరికి వెళ్ళాము. అదిగోండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. చక్కగా బీచ్ దగ్గరికి చేరుకున్నాం అనమాట. అప్పుడు వెళ్ళేసరికి ఎండ కూడా వచ్చేసిందండి బాగానే. చలి అనిపించలేదనమాట. మంచు పడుతున్నా కూడా అంత చలి అనిపించలేదండి. 6:30 అలా అయిందనమాట మేము వెళ్ళేసరికి. వెళ్తూ ఇలా వీడియో తీశాననమాటండి. అక్కడ రోడ్ సైడ్ ఏంటంటే అటుపక్క, ఇటుపక్క ఇలా చిన్న చిన్న బడ్డీలతోని షాపులు, ఫ్రూట్ షాపులు, అలాగే కిందన బొమ్మలతోని అది షాపులు పెట్టారనమాటండి. హ్మ్. ఈసారి నాకు ఈ వీడియో అనేది కొంచెం డల్‌గానే వస్తుందనమాటండి. అసలు చెప్పలేకపోతున్నాను. మొత్తానికైతే ఇలా వెళ్తున్నప్పుడే వీడియో తీశాననమాటండి. ఇంకా తర్వాత అనేది షాపుల దగ్గరికి రాలేదు మేము. ఇంకా వచ్చి హడావిడిలో వచ్చేసామనమాట. ఎందుకంటే ఈయనకి ఆఫీస్‌కి టైం అయిపోతుందని జెప్పేసి వచ్చేసామనమాటండి. ఇంకా వెళ్ళాము, స్నానాలు చేసాము. ఇంక అంతవరకే అనమాటండి. ఇంకా మళ్ళీ తిరిగి మేము షాపుల దగ్గరకైతే రాలేదసలు. ఇలా ముందు తీసాననమాటండి వీడియో అంతా కూడాను. సరదాగా యూట్యూబ్‌లో పెడదాము అని చెప్పేసి. రాంబెల్ బీచ్ ఎలా ఉంటుందో అనేసి అందరికీ పెడదామని చెప్పేసి ఇలా తీశాననమాట. తీర్థం జరుగుతుంది కదా! చిన్నది ఇలా వ్లాగ్ పెడదామని చెప్పి తీశాననమాటండి. ఇలా చిన్ని చిన్ని షాపులు పెట్టారనమాటండి. చెరుకులు కూడా ఇలా అమ్ముతున్నారండి ఇక్కడ. చాలామంది కూడా చక్కగా కొనుక్కొని వెళ్ళారనమాట చెరుకు గడలైతేని. మొత్తానికి చిన్న వీడియో ఇలా తీసుకుంటూ వెళ్ళాననమాట. చిన్న వ్లాగ్ పెడదాము ఛానల్‌లో అని చెప్పేసి. మొత్తానికి మేము స్నానాల దగ్గరికి చేరుకున్నామనమాట. అసలిక్కడేంటంటే ఇలా తాడు కట్టారనమాటండి. అసలు ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళనివ్వలేదండి. ఒక చోటే చేయించారనమాట స్నానాలనేవి. పోలీసులైతే చాలా స్ట్రిక్ట్‌గానే డ్యూటీ వహించారనమాట. చాలా జాగ్రత్తలు చెప్పుకొచ్చారనమాటండి అక్కడున్న వాళ్ళకి. అలాగే అక్కడేంటంటే ముందుగానే జాగ్రత్త కోసం ఏం చేశారంటే, ఇలా ఈతగాళ్ళని పెట్టారనమాట. వాళ్ళు కూడా చాలా బాగానే అసలు కంట్రోల్ చేశారండి. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదనమాట. ఆ అలలు వచ్చినప్పుడు జస్ట్ ఆ అలల దగ్గరే చేయించేవారండి. లోపలికైతే వెళ్ళనివ్వలేదనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టారనమాట అండి మనుషులనలాగా. అక్కడే జనం ఉన్నారనమాటండి. అక్కడే చేసేసి రావాలనమాట. ఇంకెంతసేపు చేయించేవారు కాదనమాటండి. ఇంక స్నానం చేసామా, వచ్చామా అన్నట్టే అనమాటండి. పోలీసులైతే ఎక్కువ సేపు ఉంచనివ్వలేదు. ఇంక మేము కూడా వెళ్లి స్నానం చేసేసామనమాటండి. స్నానాలయిపోయాక అసలు నాకు ఆ అలలు చూసి వెళ్ళడానికి భయమేసిందనమాట. ఇంకా అమ్మో! అనేసి ఇంకొచ్చేసాననమాటండి నేనైతే. అలలైతే పెద్దవే వచ్చేవనమాటండి. మొత్తానికి స్నానాలయిపోయాక మేము ఒడ్డుకొచ్చేసామండి. ఇలా ఒడ్డుకొచ్చేసిన తర్వాత ఏటంటే అక్కడేటంటే చిన్న గుడి కట్టారండి. ఆ గుడి లోపలేంటంటే గంగమ్మ తల్లి విగ్రహం ఉందనమాటండి. అమ్మవారి గుడనమాట. గంగమ్మ తల్లికి ఇలా చిన్న గుడిలా కట్టారనమాట. అందరూ వెళ్లారు. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామనమాట. అందరూ పసుపు, కుంకాలు వేసి దీపాలయి పెట్టుకున్నారనమాటండి. మేము కూడా వెళ్ళి ఇలా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకొచ్చేసామనమాటండి.
ఇలా బయటికి రాగానే ఇక్కడ ఎదురుంగా ఏంటంటే, శివపార్వతి విగ్రహాలు చాలా బావున్నాయండి. చాలా బాగా కట్టారనమాట. గది కూడా చిన్న వీడియో తీసి దండం పెట్టుకొని వచ్చేసాననమాటండి. ఆహ్, ఇంకో మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. మేము వెళ్తూ ఉంటే జనాలనేది వస్తున్నారనమాటండి. అప్పుడే ఎక్కువ మందొస్తున్నారనమాట. ఇంకా ఆటో ఎక్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాననమాట. ఇక్కడ ఏంటంటే ఆటోలో అప్పుడు మాట్లాడుకుంటున్నారనమాటండి. మాకు అప్పటి వరకు తెలీదు. ఇంతకీ ఏమైందంటే కిందటి సండే రోజు ఎవరో 2 ఫ్యామిలీలొచ్చాయంటండి. వాళ్ళిద్దరు మగ పిల్లలు ఆ సముద్రంలో కొట్టుకుపోయారంటండి. నిజంగా ఎంతో బాధ కదండీ తల్లిదండ్రులకి. నేను ఒక్కొక్కసారి అనుకుంటానండి, ఎందుకు దేవుడు జీవం పోస్తాడో తెలీదు. ఎందుకు తల్లిదండ్రులకి అంత పెద్ద శిక్ష వేయాలనుకుంటాడో తెలీదండి. అసలు ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. అప్పుడు అనుకున్నాం అనమాట పోలీసులు అందుకే అంత జాగ్రత్త వహించారండి. సరే అండి మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.